is harmful to the public. Public మేల్ అవుతుందంటే he will take the decision straight. ఎన్డీఏలో మీరు నేరుగా చేరలేకపోవచ్చు, బట్ వెలుపల నుంచి మీ మద్దతు ఉంటుంది. బయట నుంచి చాలా ఢిల్లీ పొలిటికల్ కారిడార్స్ అబ్జర్వేషన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనేది బీజేపీ యొక్క మిత్రపక్షం కాదు, బీజేపీ యొక్క ఇంకొక రూపం అంతే అది. సో వాళ్ళు మద్దతు ఇచ్చి అదే మీటింగ్కి ఒకవేళ మీరు అనివార్యంగా వెళ్లాల్సి వచ్చి పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్క పక్కన కూర్చొని మాట్లాడే సందర్భం తటస్థిస్తే నాకు తెలిసి పవన్ గారు చాలా గౌరవంగా నమస్కారం ముఖ్యమంత్రి గారు అంటారు. మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నమస్కారం చేస్తారండి, తప్పకుండా చేస్తారు. మీరు ఆర్టికల్ 370 తెచ్చారు కదా, టీడీపీ వాళ్ళు మద్దతు ఇవ్వలేదండి. ఆర్టికల్ 370 వారు కూడా మద్దతు ఇచ్చారు కదా, వారు మద్దతు ఇస్తున్నారు, మేమే వెనకడుగు వేయలేదు కదా, మేము కూడా ఇచ్చాం కదా. సో ఇట్ విల్ బి లైక్ దట్ అండి. గతంలో జరిగింది మనం చూసాం, అది ప్రజలకు మంచిది అవుతుంది అంటే ఆర్టికల్ 370కి టీడీపీ వాళ్ళు మద్దతు ఇచ్చినా మేము కూడా ఇచ్చాం. టీడీపీ ఇస్తుంది కదా, మేము మద్దతు ఇవ్వమని మేము వెనకడికి వెళ్ళలేదు కదా. రేపు అలా అనివార్యత మీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మద్దతు ఇచ్చారు అని టీడీపీ అంటారు. ప్రతిదానికి ఒక తోక అతికిస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు అటు ఇటు లాస్ట్కి వస్తారు. ఈ కేసులుంటే ప్రజాక్షేత్రంలో గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 1,00,00,000 కోట్లు అనేవాళ్ళు 2019 పూర్వం. ఇప్పుడు ఆ మాటే లేదు. 1,500 కోట్లకి ఎంతకు వచ్చింది ఇప్పుడు ఆ ఊసే లేదు. సో వాళ్ళు అలిగేషన్స్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మేము క్లియర్ చేయాలి. అలా చెప్పిన ఆయన కూడా ప్రాక్సీ పార్టీ ఒకటి పెట్టారు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎవరికి ప్రాక్సీయో తెలియదు, అది ఏదో కొత్త పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ. అండ్ ఇంకొక ప్రాక్సీ పార్టీకి అయితే మీరు నేరుగా ఫండింగ్ చేస్తున్నారు. జాతీయ జనసేన బకెట్ గుర్తుతో వస్తున్నారు, వాళ్ళు పేరుతో ప్రకటనలు వస్తుంటాయి. స్వాగతిస్తాం కానీ మాకేంటండి సంబంధం? ఏది ప్రాక్సీగా ప్రోత్సహిస్తారా స్వాగతిస్తారా? కాదు, స్వాగతిస్తారు. ఎవరైనా పార్టీ పెట్టచ్చు అంటే టెక్నికల్ లెగాలిటీ నాకు దాంట్లో తెలియదు. నాకున్న పరిమిత జ్ఞానం మేరకు నేను చెప్పేది ఏంటంటే 175 సీట్స్కి జాతీయ జనసేన కంటెస్ట్ చేస్తోంది. అసెంబ్లీ 170, 25 పార్లమెంట్. ఈయన తెలుగుదేశంతో ఉన్న ఒప్పందంలో భాగంగా మరి ఈయన 25 చేస్తారా 50 చేస్తారో మనకి తెలియదు. సరే, ఎంత చేసినా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఫ్రీ సింబల్ గురించి అడిగేప్పుడు ఎవరు ఎక్కువ సీట్లో కంటెస్ట్ చేస్తారో వాళ్ళకే ప్రయారిటీ ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. ఇది సంప్రదాయంగా వస్తుంది. దీనికైనా ప్రత్యేకం చట్టం అంటే ఏం లేదు, సంప్రదాయంగా. ఎలక్షన్ కమిషన్ దే డు దేర్ డ్యూటీ. లేదు, ఈయన గట్టిగా ఛాలెంజ్ చేస్తే ఇంకా ఆయన గ్లాస్ గుర్తు ఆయనకు వస్తుంది, లేకపోతే వీళ్ళు కూడా గ్లాస్ గుర్తుకు పట్టుబడుతున్నారట. ఇది కూడా మీ కుట్రలో భాగమేనా? కుట్ర అంటే పెద్ద పదం ఏమోండి, నాకు అంత కుట్ర చేసేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. అంటే మీ పార్టీ అదే మా పార్టీ ఏమోండి, అది ఎలా వాళ్ళు దాన్ని ఏ విధంగా చెప్పినా ఎలా చెప్పినా అది ఇంకా మనం దాన్ని తీసుకునే విధంగా తీసుకుంటాము. ఆ బకెట్ పార్టీ ఏందో నాకు తెలియదండి, జాతీయ జనసేన. లేకపోతే చెంబు పార్టీ ఒకటి వస్తుంది, లేకపోతే మీరు అన్నట్టు వివి లక్ష్మీనారాయణ గారు ఒక జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక పార్టీ పెట్టారు. ఇదే అండి ప్రాబ్లం. ఎక్కడొస్తుందంటే ఎక్కడో ఏదో అస్సాంలో ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అనేట్లు మాట్లాడతారు. ఇంకా మేము ఏం చెప్పాలండి? ఇప్పుడు 1, 2 అయితే ఆన్సర్ చెప్పగలం. ఇలా ప్రతిరోజు ఒక 50 అలిగేషన్స్ వస్తాయండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలుసో లేదో మనకు తెలియదండి. అది బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే. థ్యాంక్ యూ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ టు కదా. చాలా విషయాల మీద డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పార్టీని గ్రిల్ చేసినా కూడా ఆయన చాలా జనరస్ హార్ట్ తోటి వాటిని తీసుకున్నారు, అన్నిటికీ సమాధానాలు చెప్పారు. యూకే వైఎస్ఆర్సీపీ కన్వీనర్గా ఉంటూనే ఏపీ ఎన్ఆర్టీఎస్ యూకే కోఆర్డినేటర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెకేషన్ మీద ఇండియా వచ్చారు. సోషల్ మీడియాలో చాలా పాపులర్. సో మనతో ఇంటరాక్ట్ అయినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ